ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడవు తండ్రి, మహోన్నతున్న దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి ప్రభువా, ఈ వీడియోలో మేము ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు సృజించినటువంటి భూమి గురించి ధ్యానం చేయబోతుండగా, ప్రభువా మాకు తోడే ఉండండి. నీ బిడ్డలకు వినుబుద్ధి పుట్టించండి. భూమిని సృష్టించుటలో మీ సంకల్పమును ఉద్దేశమును గురించి తెలుసుకున్నటకు మమ్ములను మీ కృపలో బలపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. ఈ వీడియోలో మనం ధ్యానం చేయబోయే అంశం ఆది యందు దేవుడు సృష్టించిన భూమి గురించి. భూమిని సృష్టించుటలో దేవుని అనాది కాల సంకల్పం ఏమిటి, ఎలా భూమిని సృష్టించాడు, ఎవరి కోసం సృష్టించాడు, ఇత్యాది అంశాలన్నీ ప్రభు చిత్తానుసారముగా ఈ వీడియోలో ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం. శూన్య మండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైని భూమిని వ్రేలాడదీశాను. క్రీస్తు పూర్వం 1800 సంవత్సరం క్రితమే భూగోళం శూన్యంలో వ్రేలాడుతున్నది అనే దృశ్యాన్ని యోబు వివరిస్తున్నాడు. కీర్తన 33వ కీర్తన 6వ వచనం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత సర్వసమూహము కలిగెను. సర్వసృష్టి దేవుని వాక్కు చేత కలిగింది. అయితే మానవుడు మాత్రమే దేవుని నోటి ఊపిరి వలన జీవాత్మైనాడు. 102వ కీర్తన 25వ వచనం. ఆది యందు నీవు భూమికి పునాదులు వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. 102వ కీర్తన 26వ వచనం కూడా. అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవి అన్నీ వస్త్రం వలె పాతగిల్ను, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును, శాశ్వతముగా ఉండనట్లు. భూమిని దేవుడు సృష్టించలేదు గాని దేవుడు సృష్టించిన ఈ భూమి పాతగిలేదిగాను, ఈ భూమి తీసివేయబడి మార్చివేయబడేదిగాను సృష్టించబడింది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. భూమికి వేయబడిన పునాది మరియు స్థిరత్వాన్ని గురించి యోబు ఇలాగు రాస్తున్నాడు. 38వ అధ్యాయము యోబు గ్రంథము 4 నుండి 7 వచనాలు, కీర్తనల గ్రంథము 102వ కీర్తన 25వ వచనము, 104వ కీర్తన 5వ వచనం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 29వ వచనం, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 13వ వచనం, యెషయా గ్రంథం 51వ అధ్యాయము 13వ వచనం, హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10 వచనములు. ఇలాంటి వచనాలన్నీ కూడాను దేవుని సృష్టి కార్యాల్లో, దేవుడి భూమిని సృష్టించుటలో దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మనం చూడగలం. తృణమాత్రుడగు నరుడికి నీవు భయపడవద్దని, భూమికి పునాదులు వేసిన దేవుడు నిన్ను సంరక్షించి కాపాడి నిన్ను ఓదార్చువాడని ఈ పై వచనములు మనం చదివితే మనకు అర్థమవుతుంది. మానవాళి వర్ధిల్లుటకు, పరిపాలన చేయుటకు మరియు ఆయనతో సహవాసం చేయుటకు ఒక ఉద్దేశపూర్వకమైన నివాసముగా దేవుడు భూమిని ఖాళీగా కాకుండా నివాసయోగ్యంగా ఉండేలా ఉద్దేశపూర్వకంగా ఏర్పరిచాడని బైబిల్ మనకు బోధిస్తుంది. భూమి యొక్క సృష్టి యాదృచ్ఛికమైనది కాదు, అది ఒక పద్ధతి ప్రకారం చేసిన సన్నాహం. దేవుడు మానవును సృష్టించడానికి ముందే నిరాకారముగాను శూన్యముగాను ఉన్న భూమిని వెలుగు, నీరు, ఆకాశం మరియు వృక్ష సంపదతో నింపి మానవాళికి అనువైన ఆవాసాన్ని ప్రభు కల్పించాడు. జీవానికి అవసరమైన ప్రతి దాన్ని అందించడానికి భూమి రూపొందించబడింది. ఇది దేవుడు అందించే పోషణ మరియు సంరక్షణ గురించి తెలియపరుస్తూ మానవ అభివృద్ధికి మరియు ఆయనతో అనుబంధానికి ఒక స్థలాన్ని అనగా భూమిని సృష్టించినట్లుగా
104వ కీర్తన ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు ప్రభు. భూమి తప్ప మిగిలిన ఏ గ్రహం చూసినా అవి శపితమైనట్లుగాను నివాసయోగ్యం కానట్లుగాను కనబడుతున్నవి. ఇప్పుడు అనేక మంది సైంటిస్టులు అంతరిక్ష పరిశోధనలు చేస్తూ ఏదైనా ఉపగ్రహం పైన కానీ లేక మరి ఏదైనా గ్రహం పైన కానీ నివాసం ఏర్పాటు చేయాలని తలంచుచూ ఉన్నారు. అయితే ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం, పక్షిరాజు గూడంత ఎత్తున నివాసం చేసుకొని నక్షత్రములలో నీవు నా దానిని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇదే యెహోవా వాక్కు. ఈ వచనం ప్రకారం దేవుని యొక్క చిత్తమును ఉద్దేశమును ప్రభు తెలియపరుస్తున్నాడు. భూమి మాత్రమే నివాసయోగ్యమైనది. మానవుడు నివసించడానికి దేవుడు భూమిని సృష్టించాడు. అందుకు వ్యతిరేకంగా చేసిన ఎలాంటి ప్రయత్నమైనా అది నిలబడదు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేశారు. ఘనత పొందవలసిన వాడు దేవుడు, మానవుడు కాదు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25-26 వచనంలో చదివితే మనం నిర్లక్ష్యానికి గురయ్యామని లేదా మరిచిపోబడ్డామని మనం భావించినప్పుడు మనకు పైకి చూసి సృష్టికర్త శక్తిని గుర్తు చేసుకోవాలి. ఈ విశ్వాన్ని నడిపించే దేవుడు మన జీవితాల్లో సన్నిహితంగా పాలు పంచుకుంటూ మనం విస్మరించబడకుండా చూసుకున్నాడు. మానవులకు లేక దేవుని సృష్టికి దేవుని స్థానాన్ని ఇవ్వకూడదు. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనంలో లుస్త్రలో ప్రసంగించిన పౌలును బట్టి ముగ్ధులై అధ్యక్షుడైన బర్నబాను ప్రసంగికుడైన పౌలును దైవములుగా భావించి వారి కొరకు బలిని ఏర్పాటు చేయాలనుకున్న సందర్భంలో పౌలు తిరస్కరించాడు. జన సమూహానికి తాము కేవలం మానవులమని ప్రకటించి వ్యర్థమైన వాటి నుండి సమస్తాన్ని సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరగమని, కేవలం దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలని, ఆయన సృజనాత్మక సాక్ష్యాన్ని గుర్తించాలని మరియు మానవులను దైవాలుగా మార్చడాన్ని తిరస్కరిస్తూ వారిని నిలువరించాడు. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 16-17 వచనములలో ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తనను గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ప్రతి భోజనం దేవుని ప్రేమకు నిదర్శనం. ప్రతి పూట మనం తినేటువంటి ఆహారం దేవుని ప్రేమకు నిదర్శనం. గతంలో అన్ని దేవతలను పూజించే వారిని వారి ఇష్ట మార్గంలో వెళ్ళనిచ్చాడు, కానీ ఈ స్వేచ్ఛ తరచుగా ప్రజలను సృష్టికర్తను కాకుండా సృష్టించబడిన వస్తువులను ఆరాధించేలా చేశారు. పౌలు వారి అజ్ఞానాన్ని ఖండించడం ద్వారా కాకుండా మనల్ని పోషించి జీవింపజేసే దేవుణ్ణి చూపించడం ద్వారా ఈ విగ్రహారాధనను అడ్డుకున్నాడు. 115వ కీర్తన 16వ వచనం, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. విశ్వాసం ద్వారా మీ ప్రభావ పరిధిని మీరే సొంతం చేసుకోవాలని 115వ కీర్తన 16వ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. పరలోకంలో ఉన్నట్టుగానే భూమి మీద కూడా దేవుని రాజ్యం స్థాపించబడేలా ఆయనతో కలిసి పనిచేయడానికి దేవుడు మానవాళి శక్తిని కృపను అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 11వ వచనంలో భూమి మొలకను మొలిపించున్నట్లుగా, తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించున్నట్లుగాను నిత్యముగా సమస్త జనముల ఎదుట ప్రభువుకు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయను.
ఈ వచనంలో నీతి అనే దేవుని అంతర్గత పరివర్తన కార్యాన్ని, స్తుతి అని బాహ్య వ్యక్తీకరణకు మనకి తెలియపరుస్తూ ఉంది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనంలో, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, అవి నీ చిత్తమును బట్టి ఉండెను, దానిని బట్టి అవి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనరుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. భూమిని సృష్టించినటువంటి దేవునినే ఆరాధించాలి కానీ, సృష్టికర్తనే మనం ఆరాధించాలి కానీ, సృష్టించబడిన మరి దేనిని కానీ మానవులను కానీ ఆరాధించబడుటకు, పూజించబడుటకు యోగ్యులు కారు. రోమిలి రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సోదర సోదరి గమనించండి, దేవుని సత్యానికి బదులుగా మానవులు దేన్ని వదులుకున్నారు? సృష్టికర్తకు బదులుగా సృష్టించబడిన దానికి సేవ చేస్తున్నారా? నిరంతరం ఆశీర్వాదకారకుడైన ఏకైక దేవుని వైపు తిరగమని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదును అను నిరీక్షణ గలదై. 21వ వచనం. స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడింది. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. ఈ వచనముల ప్రకారం ప్రస్తుతం గర్భవతిగా ఉన్నటువంటి వారు ప్రసవం ఆసన్నమైనదని వాళ్ళకు తెలుస్తుంది. కానీ ఆ ఉత్సాహభరితమైన ఎదురుచూపుతో పాటు ప్రసవ సమయంలో కలిగే నొప్పి మరియు భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అన్న ఆందోళన కొంత సహజంగా ఉంటుంది. అయితే ఆ గర్భవతి రాబోయే కష్టాల మీద అంతగా దృష్టి పెట్టకుండా బిడ్డ పుట్టిన తర్వాత తమ శిశువుని కలుసుకోబోయే ఆ వరం మీదే ఎక్కువగా దృష్టి సారిస్తుంది. అలాగుననే భూమి కూడా మహిమగల స్వాతంత్రం కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. భూమిని దేవుడు మానవుడికి అప్పగిస్తే మానవుడు ఆ అధికారాన్ని వ్యర్థపరిచాడు. భూమికి శాపమును తీసుకుని వచ్చాడు. శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ ద్వారా రక్షణ పొందిన విశ్వాసి యేసు ప్రభు యొక్క రాకడ కొరకు ఎలాగూ నిరీక్షిస్తూ ఉన్నాడో అలాగుననే భూమి కూడా మహిమగల స్వాతంత్ర్యం కొరకు ప్రభుని యేసుక్రీస్తు యొక్క 1000 ఏండ్ల పరిపాలన కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. దేవుని స్తోత్రము. చెప్పబడినటువంటి విషయాలు ప్రార్థనాపూర్వకంగా మరలా మీరు ధ్యానం చేస్తారని నమ్ముతూ ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడవు తండ్రి, మహోన్నతుడగు నా దేవ, కొన్ని విషయాలు మేము దేవుడు సృష్టించినటువంటి భూమి గురించి మేము ధ్యానం చేస్తూ వచ్చాం. ధ్యానం చేయబడినటువంటి వాక్య భాగముల ప్రకారం మా ప్రభువైన యేసుక్రీస్తు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని తెలుసుకుంటూ వచ్చాం. ప్రభువా, భూమిని సృష్టించిన నీవు మాత్రమే స్తోత్రార్హుడు. మానవులు కానీ నీవు చేసిన సృష్టి కానీ అవి పూజనీయమైనవి కావు అని తెలియపరుస్తూ వచ్చావు. స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆదాముకు అప్పగించబడినటువంటి భూమి వ్యర్థపరచబడితే దానిని మరలా 1000 ఏండ్ల పరిపాలనలో ఆ అధికారమును, మానవుడికి అప్పగించిన అధికారమును మరలా మానవుడిగా శరీరధారిగా మీరు పొంది 1000 ఏండ్ల పాటు ఈ భూమిని పరిపాలించేటువంటి వాడు అని తెలుసుకున్న విషయాలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రీతిగా చెప్పబడిన విషయాలను బట్టి మేము ఆధ్యాత్మికంగా బలపరచబడే అనుభవంలో ఉండడానికి కృప దయచేయమని మా ప్రభువును తమ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన
శ్రేష్టమైన ఉన్నతమైన నామమున వినయము అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.